హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ట్రిపుల్ లేయర్ ఫ్రాక్ ఎలా కుట్టాలో అని వీడియో అన్నమాట. చూసారా, ఫుల్ గా కుట్టేశాక మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రాక్ అనేది చాలా బాగుంది. బ్లాక్ కలర్ లో ప్లెయిన్ సారీ ఇచ్చారు. అదైతే నేను కుట్టాక లుక్ అయితే ఇలా ఉందన్నమాట. మీరు కటింగ్ వీడియో చూడనట్లయితే కటింగ్ వీడియో కూడా చూడండి. కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అన్నమాట. ఈ ఫ్రాక్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే బాడీ పార్ట్ మనము రెడీ చేసుకుందామండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కుడతాను. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఒక సైడ్ వచ్చేసి జాయింట్ వస్తుందండి. ఫస్ట్ చూడండి, ఈ సైడ్ జాయింట్ వస్తుంది కదా, మనము ఇలా కట్ చేసి చిన్న పీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము రెడీగా. దీనిపైన వేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలాగే ఈ స్టిచ్ వేసాక ఇంకొక హ్యాండ్ కూడా దీనికి ఎదురుగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెడితే మనకి అంటే మనము ఫ్రంట్ సైడ్ కి లోతు తీస్తాం కదా, అది వచ్చేసి ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా కుడితే అలా రాకుండా కరెక్ట్ గా వచ్చేస్తుంది మనకి. చూసారా, మళ్ళీ దీనిపైన ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసేసుకోవాలి. రెండు హ్యాండ్స్ ఇలా కుట్టుకున్నాక ఇలా సరి చూసుకోవాలండి. ఇలా సరి చూసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇలా కట్ చేసేయాలి. ఈ మెయిన్ పీస్ ని లైనింగ్ పీస్ ని ఇలా జాయింట్ వేసుకోవాలి. ఈ చివర ఒక ఫోల్డింగ్ ఇలా వేసేసి ఇంకొక చిన్న ఫోల్డింగ్ ఇలా వేయాలి. ఫస్ట్ అయితే ఒక పాదం ఇంచులో ఒక ఫోల్డింగ్ వేసి ఇంకొక ఫోల్డింగ్ కూడా సేమ్ అంతే ఒక పాదం ఇంచులో ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకుంటూ చివరి దాకా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే రెండు హ్యాండ్స్ కూడా ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు చుట్టూ లైనింగ్ పైననే ఇలా కుట్టుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా చిన్న ముడతలు కూడా రాకుండా రెండు హ్యాండ్స్ కూడా ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇలా కట్ చేసేయాలి. ఇప్పుడు హ్యాండ్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనము బాడీ పార్ట్ ని రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఫ్రంట్ కి రౌండ్ నెక్ పెట్టాను కదా, ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ మెయిన్ క్లాత్ ని లైనింగ్ ని ఇలా సరిగ్గా పెట్టుకోవాలన్నమాట. ఈ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉందండి. దానికోసమని మనం ఇలాగా చూసుకుంటూ మెల్లిమెల్లిగా ఇలా కుట్టుకోవాలి, లేదంటే మనకి ముడతలు వచ్చేస్తాయి. ఇలా కుట్టుకున్నాక మనము ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, ఇక్కడ మనకి కరెక్ట్ గా తిరగాలి కదా, దానికోసము చిన్న చిన్న టాకాలు అనేవి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనము క్లాత్ ని ఇలా తిప్పించాము అంటే మనకి నీట్ గా తిరిగిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా ఉంది కదా, ఇలా గోర్లతో ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే మనకి నీట్ గా వచ్చేస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు ఈ చివర మనము ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. చివరి దాకా కూడా మనకి చివరనే కుట్టుపడాలి. మనకి చూడండి చూపిస్తున్నాను కదా, ఈ చివర కుట్టుపడాలి. అప్పుడు ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. ఇప్పుడైతే మొత్తం ఇలా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని మనము మెయిన్ క్లాత్ ని ఇలా పైన చుట్టూ కూడా కుట్టు వేసేయాలి. నేను చూడండి పైనుంచే ఇలాగా స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. ఎందుకంటే మనకి కనిపిస్తుంది, ఇది పల్చటి క్లాత్ కదా, మనకి లైనింగ్ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి దీనిపైననే ఇలా క్లాత్ ని ఇలా సరి చేసుకుంటూ ఇలా కుట్టుకున్నాము అంటే మనకి ముడతలు అనేవి ఏమి రావు. చూడండి, ఇలా కుట్టుకున్నాను అనమాట. కుట్టుకున్నాక మనకి ఈ మిగిలిన ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసేయాలి. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఫ్రంట్ కి మనము డాట్స్ వేయాలి కదా, ఈ డాట్స్ వేయడం కోసము ఇలాగా సెంటర్ లో ఇలా చూసుకుంటూ ఇలా ఒక మార్కింగ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇక్కడ నుంచి మనము టేప్ తో చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ నుంచి మనకి 4 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది ఇలా వేయాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ డాట్స్ వేసాం కదా, అంత పొడవులోనే ఇలా మనము ఈ డాట్స్ అనేవి కుట్టుకోవాలి. ఈ రెండో వైపు కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ ఎలా కుట్టానో బ్యాక్ కూడా సేమ్ అంతేనండి. కాకపోతే ఫ్రంట్ కి వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది, బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్వేర్ నెక్ వచ్చింది అంతే. తర్వాత వచ్చేసి ఇలా షోల్డర్ జాయింట్ వేసుకోవాలి.
ఒక స్టిచ్ వేసాక ఇంకొక స్టిచ్ కూడా ఇలా వేసేయాలి షోల్డర్ పైన. ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగే షోల్డర్ అనేది ఇలా జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ అటాచ్ చేసుకుందాము. షోల్డర్ జాయింట్ వేసాక హ్యాండ్ అయితే ఇలాగా వేసుకోవాలన్నమాట. చూడండి చిట్కా చూపించాను కదా, ఆ చిట్కా వచ్చేసి ఫ్రంట్ కి రావాలన్నమాట. ఇలా మనం కుట్టినప్పుడే లైనింగ్ ని జాయింట్ వేసాం కదా, అప్పుడే కరెక్ట్ గా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనము చిట్కా చూసుకుంటూ ఆ చిట్కా వచ్చేసి ఫ్రంట్ కి రావాలి అంతే. ఇప్పుడు ఇలా మధ్యలో నుంచి ఇలాగా కుట్టుకోవాలండి. ఒకవైపు కుట్టుకున్నాక మళ్ళా తిప్పించుకొని దానిపైన ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూడండి ఈ సెంటర్ లో ఇలా మెల్లిగా రౌండ్ ఇలా తిప్పాలన్నమాట. తిప్పితే మనకి ముడతలు రావు. అంటే మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ వేసాం కదా, సెంటర్ లో ఇలా తిప్పినప్పుడు కూడా చాలా మందికి ఇక్కడ ముడతలు అనేవి వచ్చేస్తాయి. అలా రాకుండా మనం సెంటర్ పాయింట్ కి వచ్చేటప్పుడు కూడా ఇలా మెల్లిగా రౌండ్ షేప్ లాగా తిప్పుకోవాలన్నమాట. చూడండి హ్యాండ్స్ అయితే ఎక్కిచ్చేసాను. ఇంకొక వైపు కూడా హ్యాండ్ జాయిన్ చేసేసాను. చూడండి అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనము లేయర్ అండి, ఫస్ట్ లేయర్ కి మనము 1 మీటర్ అయితే తీసుకున్నాం కదా, దానికి వచ్చేసి ఇలా రెండు వైపులు కూడా ఇలా అంచులు ఉన్నాయి చూడండి, ఈ చివరి అంచులు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట. మొత్తం కూడా మనం తీసుకున్న పీస్ మొత్తం కూడా ఇలాగా ఈ చివర ఆ చివర ఇలా కుట్టు వేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసాను చూడండి. ఫస్ట్ లేయర్ కోసం తీసుకున్నాం కదా 1 మీటర్ 1 మీటరు, అవి కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. మిగతా పీసు ఈ 10 మీటర్లు కూడా ఇలా మొత్తం కుట్టుకోవాలి. ఇప్పుడైతే చీరలో మొత్తం కూడా చిన్న చిన్న ఫిల్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా చూడండి ఈ పాదం ఉంది కదా, ఈ పాదాన్ని ఇలాగా ఈ పిన్ అంటే కొంచెం పెద్ద పిన్నిస్ ఉంటుంది, చిన్న పిన్నిస్ కూడా ఉంటుందండి. పెద్ద పిన్నిస్ తీసుకోవద్దండి, చిన్న పిన్నిస్ తీసుకొని ఇలా పాదాన్ని ఇలా కిందకి ఇలా అనుకుంటే ఇక్కడ చిన్న గ్యాప్ వస్తుంది అనమాట ఈ సైడ్ లో. అక్కడ మనము ఈ పిన్స్ అనేవి ఇలా పెట్టుకోవాలి. ఈ పిన్స్ ఇలా పెట్టుకుంటే మనకి పాదం అనేది మనము గ్యాదరింగ్ వేసేటప్పుడు ఎటు కదలకుండా టైట్ గా బాగా వస్తుంది అనమాట. కొంచెం లూజ్ కుట్టు పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి ఇలా గ్యాదరింగ్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. లేదు అంటే మీరు చేతితో గాని చిన్న చిన్న ఫిల్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే చేతితో చిన్న చిన్న ఫిల్స్ పెడితే కొంచెం లేట్ అవుతుంది. అదే ఇలా గ్యాదరింగ్ చేసుకున్నాము అంటే మీరు చీర మొత్తము కూడా కుట్టినప్పుడు తొందరగా అయిపోతుంది అనమాట పని అనేది. చూడండి ఇలా కుడుతున్నాను కదా, చెయ్యితో ఇలా క్లాత్ ని ఇలా జరుపుకుంటే చాలు, మనకి గ్యాదరింగ్ అనేది బాగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను చూడండి. చాలా బాగా నీట్ గా అయితే వచ్చేస్తుంది. అయితే ఈ పిన్ అయితే కరెక్ట్ గా పెట్టుకోవాలి, కొంచెం లూజ్ కుట్టి పెట్టాలన్నమాట. ఓకే, నేను మొత్తానికైతే అలా గ్యాదరింగ్ అనేది చేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి ఈ బాడీ పార్ట్ ని ఫస్ట్ తీసుకున్నాం కదా 1 మీటరు క్లాత్, అది వచ్చేసి సెంటర్ కి చూడండి నేను బాడీ పార్ట్ కూడా సెంటర్ ఇలాగా చిట్కా వేసుకున్నాను. ఈ క్లాత్ ను కూడా సెంటర్ లో చిట్కా అయితే వేసుకున్నాను. రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఇలాగా మనము జాయింట్లు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే గ్యాదరింగ్ అంటే పీస్ మొత్తానికి గ్యాదరింగ్ వేస్తాం కదా, ఇక్కడ వచ్చేసి మనము చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఫస్ట్ 1 ఇంచు ప్లెయిన్ గా ఇలా కుట్టేసేయాలి. ఇలా కుట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము చిన్న చిన్న ఫిల్స్ అనేవి ఈ 1 మీటర్ క్లాత్ మొత్తం కూడా ఈ బాడీ పార్ట్ కి సరిపోయినంతగా మనము చిన్న చిన్న ఫిల్స్ అయితే ఇలా కుట్టుకుంటూ రావాలి. చూడండి ఈ వీడియోలో చూపించే విధంగా ఇలాగా చిన్న చిన్న ఫిల్స్ అయితే కుట్టుకోవాలి. చివరి దాకా ఇలా కుట్టుకోవాలి. చూడండి ఇలా చిన్న చిన్న ఫిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇలా తిప్పించుకోవాలి. ఇలా తిప్పించుకుంటే మనకి రైట్ సైడ్ వచ్చేసి పైకి వచ్చింది చూడండి, ఇలా వచ్చింది కదా. మనము ఇందాక గ్యాదరింగ్ వేసుకున్నాం కదా, చూడండి ఇది తెచ్చేసుకొని మళ్ళీ మనము ఇది కూడా రైట్ సైడ్ పైకి ఉండాలన్నమాట. దీనిపైన ఇలా వేసుకొని అటాచింగ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి 1 మీటర్ కదా, ఇప్పుడు నేను ఈ రెండో లేయర్ వచ్చేసి 2 మీటర్ పీస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని మనము ఎంత ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ అనేది దీనిపైన ఇలా పెట్టుకొని మనము ఈ కుర్చీల పైన కూడా మనకి కుట్టు పడకూడదండి. ఇలా చూసుకొని సెంటర్ లో ఇలా కుట్టుకుంటూ ఇలా రావాలి. చూడండి ఇలాగా ఇవన్నీ కూడా కుట్టినప్పుడు కొంచెం సరి చూసుకోండి, లేదంటే ఈ కుర్చీల పైననే కుట్టు అనేది పడిపోతుంది. స్టార్టింగ్ లో 1/2 ఇంచు మార్జిన్ తో ఇలా కుట్టుకుంటూ రావాలి కదా.
చివరి దాకా కూడా అంతేనండి. కింద పీస్ గాని పై పీస్ గాని ఏది కూడా లాక్కుండా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. సెంటర్ లో పడాలి కుట్టు అయితే. ఇలా చివరి దాకా కుట్టుకున్నాము కదా. కుట్టుకున్నాక మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ కుట్టు పైనే ఇంకో కుట్టు అనేది వేయాలి. చూడండి, ఫస్ట్ లేయర్ కుట్టాను 1 మీటరు, సెకండ్ లేయర్ 2 మీటర్ అన్నమాట. ఇప్పుడు థర్డ్ లేయర్ వచ్చేసి 3 మీటర్. ఓకేనా. ఇప్పుడైతే చూడండి, ఇంకో కుట్టు అయితే దీనిపైన వేయాలి. ఒకే కుట్టు వేసి వదిలేయకూడదు, ఇంకో కుట్టు అయితే వేసుకోవాలి. ఓకే, ఇంకో కుట్టు కూడా వేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ లేయర్ అనేది మనము సేమ్ ఇప్పుడు ఎలాగైతే కుట్టు వేసామో సేమ్ ఇది అంతేనండి. రెండో లేయర్ పైన ఈ థర్డ్ లేయర్ ని ఇలా పెట్టి వేసుకొని మనము ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది చూపించాను కదా వీడియోలో, ఎలాగైతే కుట్టు వేసుకున్నామో 1/2 ఇంచ్ మార్జిన్ తో సేమ్ అలాగే కుట్టుకోవాలి. చూడండి, మొత్తము ఫ్రంట్ బ్యాక్ కుట్టుకున్నాక ఇలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఇలా వచ్చేసింది. ఫ్రంట్ కి బ్యాక్ కి అయితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి ఈ కింది వైపున ఫస్ట్ అయితే ఇలా ఒక ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి. చూడండి, మనకి అంటే అంబ్రెల్లా లాగా వస్తుంది కదా కిందకి, దానికోసమని ఒకేసారి ఫోల్డింగ్ వేస్తే రాదు. ఇలా ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా చూడండి, కుట్టేసాం కదా, ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఈ విధంగా మనము లైనింగ్ ని కుట్టుకున్నాము కదా. ఇప్పుడు దీన్ని ఇలాగా మనము చూడండి, రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఉంటుంది కదా. అంటే రాంగ్ సైడ్ వచ్చేసి కింది వైపు ఉంది. చూడండి, ఇలా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఇది రాంగ్ సైడ్ అన్నమాట. రాంగ్ సైడ్ కింది వైపు ఉంది, రైట్ సైడ్ పై వైపు ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందాక మనము ఫిల్స్ పెట్టుకున్నాము కదా, ఇది వచ్చేసి మనకి లైనింగ్ చూడండి, లైనింగ్ వచ్చేసి ఈ పై వైపుకి ఇలా వేసుకోవాలి. అంటే ఫిల్స్ పెట్టేవి పైకి ఉండాలి మనకి. చూసారా, సెంటర్ పాయింట్ నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. ఆ సెంటర్ పాయింట్ కి ఈ సెంటర్ పాయింట్ కి ఇలా చూసుకోవాలి. చూసుకుంటూ ఇలా కుట్టు వేసుకున్నామంటే మనకి ఏంటంటే ఇలా కుట్టడం వల్ల మనకి లోపల వైపున ఈ ఖర్చులు అనేవి ఏం కనబడవన్నమాట, నీట్ గా వస్తుంది. చూడండి, కుట్టాక చూపిస్తాను మీకు. ఇలా కుట్టుకోవాలి. గమనిస్తున్నారా మీరు? ఈ ఫిల్స్ అనేవి మనకి పైన, అంటే ఈ ఫిల్స్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపు పైకి ఉంది, అదే లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ కిందకు ఉంది అనమాట. ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే అండి, మీకు గనక కటింగ్ వీడియో కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు వెళ్ళి అయితే చూడొచ్చు. చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఈ ఫ్రాగు ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టాలి అనేది. ఓకేనా. చూడండి, ఇలా కుట్టుకున్నాము కదా. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఇవైతే ఫిల్స్ ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చి లోపల వైపు చూడండి ఇలా ఉందన్నమాట. లోపల వైపుకి మనకి ఖర్చులు ఎక్కడ కూడా కనిపించుకోకుండా చాలా నీట్ గా వచ్చేస్తుంది ఇలా కుట్టు వేసామంటే. ఇప్పుడు సైడ్ జాయింట్ వేసుకోవాలండి. ఇలా టేప్ తో హ్యాండ్స్ ఎంత లూజ్ ఉందని చూసుకోవాలి. నాకైతే 10 ఇంచీలు, దాంట్లో సగం వచ్చేసి 5 ఇంచులకి వేయాలి. కాకపోతే కొంచెం లూజ్ పెట్టమన్నారు, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టాను. తర్వాత మనకి చంక డౌన్లు అంతా మార్కింగ్ అయితే మనం వేసుకున్నాం కదా, కటింగ్ చేసేటప్పుడు కనిపిస్తుంది చూడండి. దానిపైననే ఇలాగా కుట్టుకుంటూ రావాలి ఈ చివరి దాకా. ఇక్కడ మనకి సైడ్ జాయింట్ వేస్తాం కదా, ఇలా వేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఈ కింద లేయర్ మనము జాయింట్ వేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మొత్తం కలిపి చివరి దాకా కింద దాకా కూడా కుట్టేసేయకూడదండి. చూడండి, ఈ 4 పీసులు కూడా ఇలాగ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు కుట్టుకొని, ఇప్పుడు మనము ఈ లోపల మనకి మెయిన్ క్లాత్ ఉంది కదా, ఇది వచ్చేసి సపరేట్ గా ఇలా కుట్టుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ వేసి ఇలా కుట్టాలి. అప్పుడే మనకి ఇది అంటే స్మూత్ గా ఉండే క్లాత్ కదా, పీసులు అనేవి బయటకు రాకుండా ఉంటుంది. చూడండి, ఇలాగా మనము సపరేట్ గా అంటే లైనింగ్ ని కలుపుకోకుండా ఈ పీస్ మాత్రమే ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ దానిపైనే ఇంకొక కుట్టు అయితే వేసేసేయాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, నీట్ గా కనిపిస్తుంది మనకి. పీసులు అనేవి బయటికి ఏమి కనబడవన్నమాట ఇలా కుట్టుకుంటే. తర్వాత వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఎలాగైతే కుట్టామో మెయిన్ క్లాత్, అలాగే లైనింగ్ క్లాత్ కూడా సేమ్ అంతే, ఇలాగే ఫోల్డింగ్ వేసుకుంటే ఇలా కుట్టేసేయాలి.
సపరేట్ గానే కుట్టాలండి. ఫస్ట్ అయితే మనము మెయిన్ క్లాత్ కుట్టుకున్నాము, తర్వాత లైనింగ్ క్లాత్ ఇలా కుట్టుకోవాలి. ఇలా మనము సైడ్ అయితే ఇలా కుట్టేసాం కదా, మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనం ఒకటే కుట్టు వేసాము. ఇప్పుడు 2-3 కుట్లు అయితే ఇలా వేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇలా 2-3 కుట్లు అయితే స్ట్రైట్ గా ఒక్కొక్క కుట్టు అనేది ఇలా వేసుకోవాలి. చూడండి, రెండు వైపులు కూడా సేమ్ అంతే, ఇలాగే కుట్టు అయితే వేసుకోవాలి. అంతే, ఫ్రాక్ అయితే మనకి రెడీ అయిపోయింది. వేసుకున్నాక లుక్ అయితే ఇలా ఉందన్నమాట. తప్పకుండా లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.